ఎందుకండి మీరు మిలిటరీ ఫ్యామిలీలకు వచ్చి ఇంటర్వ్యూ చేయరు ఛానల్ వాళ్ళు? మిలిటరీ వాళ్ళు ఎంతో మంది చనిపోతున్నారు కదా సరిహద్దుల్లో. వాళ్ళ ఫ్యామిలీలకి ఇప్పుడు ఫుడ్ ఉందా లేదా? మరి స్పోర్ట్స్ లో వెళ్తే ఇదే గవర్నమెంట్లు ఇదే సీఎంలు స్పోర్ట్స్ లో ఏదైనా గెలిచి ఒక పథకాలు పట్టుకొచ్చారు మన స్టేట్స్ కి గెలిచారు అని చెప్పేసి ఒక ఏమంటారు సెలబ్రిటీస్ అంతా ఇక్కడ ఇల్లు ఇస్తున్నారు, కొన్ని కోట్లు ఇస్తున్నారా లేదా? స్పోర్ట్స్ లో గెలిచే వాళ్ళకి మన స్టేట్ కి వీళ్ళు పేరు తెచ్చారని సానియా మిర్జా కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు, వీళ్ళకి వచ్చేసి ఉండడానికి స్థలం, మళ్ళీ పైగా వచ్చేసి కొన్ని కోట్లు ఈనాం అంటే మాకు పేరు తెచ్చారు మా స్టేట్స్ కి, అంటే మా స్టేట్ కి వచ్చేసి వీళ్ళు జాతిరత్నాల్లాగా పేరు తెచ్చారని ఇస్తున్నారా లేదా? అదే మిలిటరీ వాళ్ళు చనిపోతే ఏమి ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వటం లేదు? మిలిటరీ ఫ్యామిలీలు చనిపోతే వాళ్ళు మనకి కాపాడటం కోసమని సరిహద్దులకి పెళ్ళాలికి కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయి పిల్లలు కూడా ఉంటే ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి చూడటానికి వచ్చి 6 మాసాలకో వాళ్ళకి ఎప్పుడు పంపిస్తే వాళ్ళ పైవాడు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వచ్చి ఫ్యామిలీలకు చూస్తారు, లేకపోతే లేదు చస్తారు అక్కడ. అలాంటి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తున్నారు చెప్పండి గవర్నమెంట్? ఈ స్పోర్ట్స్ లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడు కడుపు నిండా ఉన్నవాడికి తిండి పెడితే కాదండి, అది గొప్ప కాదండి. మీరు ఈ స్పోర్ట్స్ వాళ్ళకి కొన్ని కోట్లు ఇచ్చి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, స్థలం ఇస్తున్నారు, ఇల్లు ఇస్తున్నారు, స్పాన్సర్ చేస్తున్నారు, అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్లు చేస్తున్నారు. మిలిటరీ ఫ్యామిలీలకి మీరు ఏమి ఇస్తున్నారు? మిలిటరీ వాళ్ళకి ఇదే ప్యాకేజ్ ఎందుకు మీరు ఇవ్వటం లేదు? అంటే ఈ స్పోర్ట్స్ వాళ్ళకంటే వాళ్ళు ఏమైనా తక్కువ కష్టపడుతున్నారా? సరిహద్దుల్లో వెళ్ళి వాళ్ళు కాపలా కాసి ప్రాణాలు కూడా త్యాగం చేస్తున్నారు. వీళ్ళు మహా అయితే కష్టమే పడుతున్నారు. క్రికెట్ వాళ్ళు కానీ టెన్నిస్ వాళ్ళు కానీ స్పోర్ట్స్ లో ఎవరైనా వీళ్ళు కష్టాన్ని నమ్ముకుంటున్నారు. మీరు అప్రిషియేట్ చేయండి. మీరు జాతిరత్నాలే, నేను కూడా ఒప్పుకుంటా. మరి మిలిటరీ వాళ్ళు మనుషులు కారా? వాళ్ళ ప్రాణాలు కావా? వాళ్ళకి ఉండవా ప్యాకేజీలు? వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు వాళ్ళకి ఇస్తున్నారు చెప్పండి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్ కి?